రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 101వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాం. నిర్దోషమైన మార్గమును వివేకముతో ప్రవర్తించిన నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నీ ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఈ వాక్యములో ఈ పూట నిర్దోషమైన మార్గమని, యథార్థ హృదయముతో నడుచుకోవాలని చెబుతూ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నీవెప్పుడు నా యొద్దకు వచ్చెదవు? ఎప్పుడు వస్తారు ఆయన? ఎప్పుడు నువ్వు నా యొద్దకు వస్తావయ్యా? ఎప్పుడు నన్ను చూస్తావయ్యా? ఎప్పుడు నా ప్రార్థన ఆలకిస్తావయ్యా? కొంతమంది ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రార్థనలు ఉంటాయి. ఎప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు? ఒకటి, నిర్దోషమైన మార్గములో వివేకముతో నువ్వు ప్రవర్తించాలి. 2, దేవుడి ఇల్లంతటిలో యథార్థముగా నడుచుకోవాలి. ఈ 2 అనుభవాలు ఎప్పుడైతే ఉంటాయో దేవుడు వారి యొద్దకు వస్తారు. దేవుడు ఆయన యొద్దకు వస్తారు. చూడండి, యేసు ప్రభువారు యెరికో ప్రాంతానికి వస్తున్నారని అక్కడ అందరూ జనాలు గుంపులు గుంపులుగా కూడుకొని ఉన్నారు. ఈ గుంపుల్లో కూడుకొని ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో సుంకములు వసూలు చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన అడుగుతున్నాడు, ఏంటి ఇంతమంది గుంపులు కూడారు అని చెప్పినప్పుడు, నజరేతు నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు వస్తున్నారంట అని అంటే, ఎన్నోసార్లు చాలామంది చెప్తున్నారు, విన్నాను నేను ఏమైనా కానీ ప్రభువుని ఈరోజు చూడాలి, వాస్తవానికి చూడాలి అని ఆయన ఒక చెట్టు ఎక్కి చెట్టు గుబురులో కూర్చున్నాడు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మీరు చూస్తే వాక్యములో అక్కడున్న గుంపుల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ లూకా సువార్తలో 19వ అధ్యాయము 6వ వచనములకు వచ్చేలకే యేసు ప్రభువు రావటం ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి ఆయన తల పైకెత్తి ఇదిగో అక్కడ పిలుస్తున్నాడు. అతడు త్వరగా ఏమంటున్నాడు? జక్కయ్య కిందకి దిగిరమ్మని ప్రభు చెప్పినప్పుడు 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూడగా, త్వరగా దిగిన నేడు నేను నీ ఇంటికి, ఇదిగో అక్కడ చెబుతున్నటువంటి మాట, ప్రభు చెబుతున్న మాట, నీ ఇంటికి నేను వస్తాను, నీ ఇంటిన చేర్చుకోమని. ఈ మాటల్లో మీరు గమనించినట్లయితే యేసు ప్రభువుని సంతోషముతో ఆయన ఇంటికి చేర్చుకున్నట్లుగా మొదటి భాగములో చూడొచ్చు. రెండోది మనం 5లో మనం చూస్తే ఆ చోటుకు వచ్చి ఆయన కనులెత్తి, జక్కయ్య త్వరగా కిందకి దిగమని, నేడు నీ ఇంట్లో ఉండగోరుచున్నానని అతనితో చెప్పినట్లుగా రాయబడింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడు? నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చావు అంశమని. ఎప్పుడు వస్తాడు? నీ హృదయములో ఆశ ఉండాలి. జక్కయ్య హృదయములో ఏమున్నదంటే యేసును చూడాలి, యేసుని నేను ఏమైనా చూడాలి. హృదయపూర్వకంగా చేసేటువంటి అనుభవం భక్తి జీవితంలో పరిపూర్ణ జీవితం వేరండి. ఖచ్చితంగా ఎవరైతే ఆ యొక్క యథార్థమైన మార్గము, నిర్దోషమైన మార్గములో వారు నడుచుకుంటారో ఖచ్చితంగా ప్రభు వారి దగ్గరికి వస్తారు. జక్కయ్య దగ్గరికి వచ్చారు, జక్కయ్యని పిలిచారు. జక్కయ్య కూడా సంతోషముతో ఇంటికి చేర్చుకున్నాడు. జక్కయ్యను కూడా చూసి ప్రభు అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. కారణం ఏంటో తెలుసండి, అతని హృదయంలో ఉన్న ఆ బలహీనతలన్నీ ఒప్పుకున్నాడు. ఈరోజు దేవుడు నీ యొద్దకు ఎప్పుడు వస్తాడు? ముందు నీ హృదయము దేవునికి ఇచ్చి, నీ హృదయములో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభువు మీద నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, వాక్యం చెప్తున్న మాట, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవంటే నీ హృదయము దేవుని సన్నిధిలో నిర్దోషముగా నిలిచినప్పుడు ఆయన నీ యొద్ద నిలిచి ఉన్నాడని జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ మీరు గమనిస్తే యోసేపును గురించి ఐగుప్తిలో తన అన్నలు వెళ్ళి తన తండ్రి అయిన యాకోబుతో చెప్పారు, నాన్నగారండి చనిపోయాడని, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులు ఏలుబడి చేస్తున్నాడు, మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకొని రమ్మన్నాడు, అక్కడ మీ కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి 70 మంది దగ్గరగా ఉన్నవారిని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు అనే విషయమును ఇక్కడ తెలియజేసినప్పుడు యాకోబు కూడా అక్కడ ఏమంటున్నాడంటే 46వ అధ్యాయము 4వ వచనం యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆది కాండములో, నేను ఐగుప్తీనికి నీతో కూడా వచ్చేదనని, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదనని యోసేపు నీ కనుల ఎదుట తన చెయ్యి చాపెనని సెలవీయగా. చూడండి, యాకోబుకి దేవుడే సెలవిచ్చాడు. ఏమంటున్నాడు? నేను ఐగుప్తికి నీతో కూడా వచ్చేదను. సరే, యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నారు అక్కడ, ఐగుప్తికి నీతో కూడా నేను వచ్చేదను. వెళ్ళాలని కబురు వచ్చింది, కానీ ప్రార్థన చేసే మనసు కలిగింది యాకోబుకి. దేవుడే చెప్తున్నాడు, నేను నీతో కూడా వస్తానని. ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో ఇదిగో నీ పరిస్థితులు కొన్ని పరిస్థితులు కురింగిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో నిబంధన చేసుకొని ఆయనతో తీర్మానం కలిగి ఉన్నట్లయితే ఆయన నీతో వస్తాడు. ప్రార్థనకి టైం ఇస్తే ఆయన నీతో వస్తాడు. ప్రార్థనకి సమయం ఇస్తే రోజంతా నీతో ఉంటాడు ఆయన. ప్రార్థన చేయటానికి టైం ఉండదు, మందిరానికి రావటానికి టైం ఉండదు, ఏం లేదు, ఎక్కడ లేని అన్నీ మాకు కష్టాలు తీరిపోవాలి, అన్నీ కూడా మేము ఆశీర్వదించబడాలంటే ఎక్కడి నుంచి దీవించబడతాం? ఉదయమే ప్రభు సన్నిధిలో గడపటం నేర్చుకో, అప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చు. నిర్గమకాండములో 20వ అధ్యాయం 24వ వచనం, మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచుకొని ప్రతి స్థలములలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. చూసారా, చివరి మాట, ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? ఇక్కడ చెబుతున్న మాట, నువ్వు బలిపీఠము కట్టబడాలి, నీవే సాక్రిఫైస్ చేసుకోవాలి, ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి సమర్పణ కలిగి. ఇక్కడ మోషే చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు నిశ్చయించుకున్నటువంటి దేవుని సన్నిధిలో అది దహన బలులు, సమాధానార్థ బలులు, మీరు అర్పించిన అర్పణలు జ్ఞాపకార్థముగా నీవు చేసినట్లయితే ప్రతి స్థలములో తీర్మానం నీదే. నీ వద్దకు వస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫోన్లో వాక్యములో వింటున్న నీవు తీర్మానం నీదే. ఎందుకు? ఎన్నాళ్ళు ఈ పరిస్థితులు కాదు నాకు కావాల్సింది, యేసు ప్రభు వారితో నాకు కావాలి అనే జీవితం నీలో ఉంటే తీర్మానం నీది. నీతో వస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీవు సిద్ధపడినట్లయితే నీవు వెళుతున్న ప్రతి స్థలములు ఆశీర్వాదముగా మార్చగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 2వ వచనం ఉంటుంది. 3వ యోహాను పత్రిక 1-2 చదువుతున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాము. గాయకి రాస్తున్నారు, నీ ఆత్మ వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయములు వర్ధిల్లాలి, సుఖముగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం. ముందు ఆత్మ వర్ధిల్లకుండా దేవుని సన్నిధిని ఎలా అనుభవిస్తావు? నీ ఆత్మ దేవుని సన్నిధిలో, ఆయన ఆత్మ నీలో ఉండాలంటే నువ్వు ఆత్మ వర్ధిల్లాలండి. అదే చెప్తున్న మాట. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహామును గురించి, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వదించనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమనే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఎందుకని అంటే యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులలో కావలసిన ఆశీర్వాదము పొందుకొనటానికి. ఎవరి దగ్గరికి వస్తారు ఆయనంటే ఎవరు ఇరిగిన నలిగిన హృదయముతో యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి తన పాప బలహీనతలు విడిచిపెట్టి విశ్వాసము ద్వారా ప్రభుతో నడుచుకున్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను ప్రతి మనిషిని ఆశీర్వదించగలిగిన వాడు. ఆయన నీ యొద్దకు వచ్చి ఆశీర్వాద వచనములుగా నిన్ను దీవించి దీవెనకరంగా మార్చి ఆయన కృపలు స్థిరపరచు. నిర్గమకాండములో 29వ అధ్యాయం 43వ వచనంలో చదువుతున్నాం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలులు కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడెను. చూసారా, ఎక్కడికి వచ్చి కలుసుకుంటానంటున్నాడు. పాలెము వెలుపట ప్రత్యక్షపు గుడారములో వచ్చువారు తమ తాము శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని పరిపూర్ణమైన జీవితము జీవించే క్రీస్తుకు మనము దాసులుగా ఆత్మీయతలు మనం అక్కడ అప్పగించుకొని ప్రాణ ఆత్మ శరీరములు ఇదిగో దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడి ఆయన సన్నిధిలో ఉంటే అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడుచున్నది. దేవుని మహిమ వలన పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి ప్రియులారా, నీవు నా యొద్దకు వచ్చేదవు. ఎప్పుడు వస్తారు? నీవు నా యొద్దకు వచ్చేదవు. ఎప్పుడంటే ఒకటి, జక్కై వలె హృదయము దేవునికి అప్పగించుకున్నప్పుడు. 2, మనం గమనించినట్లయితే రాయబడిన మాటల్లో ఇదిగో ప్రార్థన చేసిన యాకోబు వలె ప్రార్థనలో ఉన్నప్పుడు. 3, దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము రక్షకుడిగా అంగీకరించి ఆయనతో నిబంధన కలిగి నీ ప్రాణ ఆత్మ శరీరములు బలిగా అర్పించుకున్నప్పుడు ఇదిగో నేను అక్కడ ప్రతి స్థలమునకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునితో ఒక తీర్మానములు ఈ వాక్యమును బట్టి ఏది నీలో కొదువుగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను అక్కడికి వచ్చి ఆ స్థితిలో నుంచి ఆ పరిస్థితుల్లో నుండి నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవంటే నేను యథార్థముగా ప్రార్థించి భయభక్తులు కలిగి పరిపూర్ణమైనటువంటి మీ మాటల చేత నేను పరివర్తన చెందినప్పుడు నీవు నా యొద్ద నిలిచి ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నీ మహిమ నాలో ఉన్నది అనే రుజువు నీకు అక్కడ కనపడుద్ది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలము నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవని వాక్యం చెప్తూ నిర్దోషమైన మార్గములో యథార్థమైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రార్థనలో ఆత్మీయతలో సంఘములో మీరు చెప్పారు అనేక సంగతులు, అవన్నీ కూడా వారి జీవితాల్లో ఆత్మీయతలో కొనసాగించే కృపలో ప్రతి ఒక్కరిని కూడా అలాగున మీ సన్నిధిలో జీవించే జీవితం ఎప్పుడైతే హృదయంలో చోటిచ్చారు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తారు. ఈ వాక్యం విని ఎంతమంది వారి హృదయములో మీకు చోటిస్తున్నారో ప్రతి ఇంటికి రక్షణ, సమాధానం, కృపను అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.